టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వాడు ఆర్డర్ చేసి సిఎస్ ఆధ్వర్యంలో మీటింగ్ని కండక్ట్ చేసేటటువంటి విధంగా చేశారు. కానీ ఒకవేళ సిఎస్ గారిని అడ్రస్ చేస్తూ వాళ్ళు చెప్పినా కానీ, ఎందుకంటే వారు అపాయింట్ చేశారు కాబట్టి ఒక ఫెసిలిటేటర్గా, మరి చీఫ్ సెక్రటరీ గారికి బాధ్యత లేదా? ముఖ్యమంత్రి గారికి ఇట్లాగా ఎలక్షన్ కమిషన్ నుంచి, ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఇలా రివ్యూ చేయమని పోలీసులకి సంబంధించి కానీ, స్ట్రాంగ్ రూమ్స్ కానీ, లేకపోతే భద్రతకి సంబంధించి కానీ, వీటికి సంబంధించిన అంశాలు చేసేటప్పుడు మరి మీటింగ్కి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి ఆయన్ని కూర్చోబెట్టుకొని ఆయన పక్కని సిఎస్ గారు కూర్చొని ఈ అంశాలకు సంబంధించిన రివ్యూ ఎందుకు చేయలేదు? ఇక్కడ నిబంధనలకి, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. మాకంటే సరే, మాకు రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకునే తత్వం లేదనేటటువంటి భావంతో ఆయన మాట్లాడారు. దాని మీద బేసిక్ నాలెడ్జ్ తోటి మాట్లాడాలన్నారు. మాకు చదవగా ఇప్పుడు అర్థమైంది. ఆర్టికల్ 172 కానీ, 163 కానీ, 167 కానీ మాకు అర్థమైన భాష ఇది. మరి ఎవరైనా కానీ ఈ భాష కాకుండా ఇంకేదన్నా భాష్యం చెప్పేటటువంటి విధంగా అది సమంజసమని చెప్పగలరా? రాజ్యాంగ కోవిధులను ఏమైనా కూర్చోబెట్టుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రెస్ మీట్లు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతంగా ఉందా, రాజ్యాంగ బద్ధతకు లోబడి ఉందా, లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి ఈ స్టేట్మెంటు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉందా అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి వారు, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు కావచ్చు అనేటటువంటి ఊహాగానాలు చేసే స్థితికి కూడా అటువంటి స్థాయిలో కూర్చున్నటువంటి చీఫ్ సెక్రటరీలకి తగదు అనేటటువంటి మాట కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే వారు మే 23 తర్వాత ఈయన ఏదేదో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అది అప్రస్తుతం అనుకుంటా. ఆయనకి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుత టర్మ్ పూర్తయ్యేటటువంటి వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొనసాగుతారు. రేపు మే 23 తర్వాత ఈవీఎం పెట్టెలు తెరిచిన తర్వాత కూడా ఈ కేర్ టేకర్స్ లాగా ఇక్కడికి వచ్చి రాజ్యాంగ స్ఫూర్తిగా వ్యవహరించే వాళ్ళ సంబంధించి కూడా రాజ్యాంగ నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయి ఆ రోజు ప్రభుత్వానికి సంబంధించి. కానీ ఈ లోపల జరిగినటువంటి డ్యామేజ్ ఇవాళ రాష్ట్రంలో మరి అడుగుతున్నాం. ఇంత ఉవ్విళ్ళు ఊడుతున్నటువంటి వ్యక్తిగా వారు కనబడుతున్నారు కదా. ఏం చేశారు మీరు? వడగాళ్ళు వాన పడితే అక్కడ కడప జిల్లాలో అరటి తోటలు ఇట్లాంటివి అన్నీ కూడా ఒక ప్రకృతి వైపరీత్యానికి విలయతాండవానికి ఇబ్బంది పడుతుంటే ఏం చేశారు? కొన్ని వార్తలు వస్తున్నాయి, వాస్తవాలో కాదో చెప్పాలా. యనమల రామకృష్ణుడు గారు వారి దగ్గరికి వెళ్ళాలంట. చాలా మంచిది, రావాల్సిన సమయం వస్తే ఎవరైనా వస్తారు. కానీ యనమల రామకృష్ణుడు గారు ఏదైతే ప్రజలకి బాధ్యత వహించే ప్రభుత్వం తరఫున మంత్రిగా ఉన్నారు కాబట్టి బాధ్యతగా మాట్లాడుతున్నారు. ఎవరో ఒక షార్ట్ డ్యూరేషన్ ఏదో కేర్ టేకర్గా వచ్చినటువంటి అధికారిగా మీరు వ్యవహరిస్తున్నటువంటి క్రమంలో అలా ఆలోచించాలి ప్రజల కోసం అని అంటే ఇక్కడ కుదరదు. ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజలు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ సంక్షేమానికి సంబంధించి కానీ, ఇబ్బందులకి సంబంధించిన అంశంలో కానీ డెఫినెట్గా మాట్లాడతాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా మాకున్నటువంటి బాధ్యత. గత 5 సంవత్సరాల్లో కూడా మీరు చూడండి, ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము నెంబర్ 1కి వచ్చినాం. ఇన్ని ఇబ్బందులు విభజన సంబంధించినటువంటి చట్టంలోకి సంబంధించి అమలు చేయకపోయినా, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే సర్దుబాట్లు కాకపోయినా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఐఏఎస్లు కానీ, ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు ఎంతో సమర్థతతో పనిచేసి ఎంతో కోఆపరేటివ్గా సహకారాన్ని చాటారు కాబట్టే ఇన్ని ఇబ్బందుల్లో కూడా, ఇన్ని కష్టాల్లో కూడా ఈ ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా ఫంక్షన్ చేయబడింది.